కార్తీక పురాణం 5వ రోజు కథ. ఉసిరి వనభోజన మహిమ. కార్తీక పురాణంలో 5వ రోజు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు భగవద్గీత పారాయణ మరియు ఉసిరి చెట్టు కింద వనభోజనం యొక్క అపారమైన పుణ్యఫలాన్ని గురించి వివరించారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు స్నానం, దానం, పూజల అనంతరం శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ తప్పక శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయాలి. కనీసం ఒక శ్లోకం చదివినా లేదా విన్నా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ఉసిరికాయలు నిండి ఉన్న చెట్టు కింద సాలగ్రామాన్ని పూజించి ఆ ఉసిరి చెట్టు నీడన వనభోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఈ వనభోజనం పెట్టి అనంతరం పురాణం కాలక్షేపం వినడం వల్ల సకల పాపాలు తొలగి ఉత్తమ గతులు ప్రాప్తించును. దీనికి నిదర్శనంగా శివశర్మ అనే బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మం పోగొట్టుకున్న కథను వినుము. పూర్వం కావేరీ నది తీరాన ఉన్న ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అనే కుమారుడు కలడు. చిన్నప్పటి నుండి అతి గారాబంగా పెరగడం వలన ఆ శివశర్మకు ఎటువంటి భయభక్తులు లేకుండా పోయాయి. చెడు స్నేహాలు చేసి దురాచారపరుడుగా తయారయ్యాడు. కుమారుడి దుష్కర్మల వల్ల సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిన తండ్రి దేవశర్మ ఒకనాడు శివశర్మను పిలిచి, కుమారా, నీ పాపాలకు ఒకటే మార్గం. రానున్న కార్తీక మాసంలో నువ్వు తప్పక నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం దీపారాధన చేసినట్లయితే నీ పాపాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుంది అని హితవు పలికాడు. అయితే తండ్రి మాటలకు విలువివ్వని శివశర్మ కార్తీక వ్రతాన్ని హేళన చేస్తూ, తండ్రి, స్నానం అనేది మురిగి పోగొట్టుకోవడానికి మాత్రమే కానీ వేరే దానికి కాదు అని కార్తీక మాసం యొక్క మహత్యాన్ని, దైవ కార్యాలను చులకన చేసి మాట్లాడాడు. కుమారుడి అజ్ఞానం మరియు నిర్లక్ష్యానికి ఆగ్రహించిన దేవశర్మ, నువ్వు పవిత్రమైన కార్తీక మాస ఫలాన్ని ఇంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నువ్వు అడవిలో రావి చెట్టు తొర్రలో మూషిక రూపంలో పడి ఉండుగాక అని శపించాడు. తండ్రి శాపం వినగానే శివశర్మకు జ్ఞానోదయం కలిగి తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శాంతించిన దేవశర్మ, నాయనా, నా శాపాన్ని అనుభవించాల్సిందే. అయితే నీవు ఎప్పుడు ఆ రావి చెట్టు త్వరలో ఉండి కార్తీక పురాణ మహత్యాన్ని వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలిగి నీ నిజస్వరూపం ప్రాప్తించును, ఉత్తమ గతులు లభిస్తాయి అని విమోచన మార్గాన్ని సూచించాడు. ఆ శాపం కారణంగా శివశర్మ వెంటనే ఎలుకగా మారి కావేరీ నదీ తీరాన ఉన్న అడవిలో ఒక రావి చెట్టు తొర్రలో నివసించసాగాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానం చేసి ఆ రావి చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు పవిత్రమైన కార్తీక పురాణాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక కిరాతకుడు, అంటే వేటగాడు, అతను కూడా ఆ పురాణ శ్రవణానికి ఆకర్షితుడై అక్కడే కూర్చున్నాడు. రావి చెట్టు త్వరలో ఉన్న మూషిక రూపంలో ఉన్న శివశర్మ మరియు కిరాతకుడు ఆ వనభోజన పుణ్యక్షేత్రంలో ఆ శుభమాసంలో ఆ పురాణ ప్రవచనాన్ని విన్నారు. ఆ పుణ్యఫలంతో ఆ క్షణమే వారి నీచ జన్మలు తొలగిపోయాయి. మూషికము మరియు కిరాతకుడు మోక్షాన్ని పొందారు. శివశర్మ తన పూర్వ దేహస్థితికి వచ్చి ఉత్తమ గతులను పొందాడు. అందుచేత కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం మరియు పురాణ శ్రవణాన్ని మించిన పుణ్యకార్యం మరొకటి లేదని వశిష్ఠులు జనకునికి వివరించారు.